లోకేష్ భజనలో టీడీపీ వైసీపీ ఒక్కటే దొందే. నారా లోకేష్ కోసం భారీ ఎలివేషన్లు బిల్డప్లు. వైసీపీ మీడియా సాక్షిలోనూ లోకేష్ భజన అలా ఎలివేట్ చేయడానికి ఎంతించారేంటి? భజన ఒకటే భజన. ఎవరు గొప్ప, ఎందులో గొప్ప? చివరికి వైసీపీలో కూడా నారా లోకేష్ భజనే. ఆల్రెడీ నారా లోకేష్ ఇమేజ్ ను జాకీలు పెట్టి లేపుతున్నారు. గ్రౌండ్ ఫిక్స్ అయింది. ఇక నేడో రేపో సీఎం కుర్చీలో కూర్చుంటారు అనే ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఎక్కడ చూసినా నారా లోకేష్ జపమే కనిపిస్తుంది. నిన్నటికి నిన్న నాగబాబు చేసిన కామెంట్స్ కూడా ఇందుకు ఉదాహరణ. నారా లోకేష్ మంత్రిగా ఉన్న శాఖలో తప్పు జరిగింది, మధ్యాహ్న భోజనంలో తప్పు దొర్లింది, దానికి క్షమాపణ చెప్పారు, బాధ్యులను సస్పెండ్ చేశారు, ఇకపై తప్పు జరగకుండా చూసుకుంటామన్నారు. బాగుంది, సమర్థించాల్సిందే. కానీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది కదా, అయినా మధ్యాహ్న భోజనంలో ఇంకా నాసిరకం ఏంటి? అది కదా ప్రశ్నించాల్సింది. అది పక్కన పెడితే టీడీపీ మీడియా నారా లోకేష్ పై ఎలాంటి ఎలివేషన్స్, బిల్డప్లు ఇస్తుందో అవే ఎలివేషన్స్ ఇస్తుంది వైసీపీ, పర్టికులర్ గా సాక్షి మీడియా. ఆ ఛానల్లో ఉదయాన్నే కొమ్మినేని డిబేట్ ఒకటి నడుస్తుంటుంది. అందులో విశ్లేషకుల పేరుతో ఉండేవాళ్లంతా ఫస్ట్ వైసీపీ వాదులు. అలాంటి వారి నోటి నుంచి జై జగన్, జై వైసీపీ తప్ప మరో మాటే రాదు. కానీ అలాంటి ఛానల్లో అలాంటి డిబేట్లో నారా లోకేష్ ను స్తుతించారు. ఏమో అనుకున్నాం కానీ టీడీపీ వైసీపీ దొందే. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఒకరినొకరు భజన చేసుకోవడంలో టీడీపీ వైసీపీ ఒకే బాటలో నడుస్తున్నారంటుంది బీసీవై పార్టీ. మొత్తానికి లోకేష్ విషయంలో రెండు ప్రధాన పార్టీలు ఒకే ధోరణిని అవలంబిస్తున్నాయని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీసీవై పార్టీ.